రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ చెరువు వద్ద యువకులు ఆందోళనకు దిగారు. క్రేన్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రేన్ సిబ్బంది వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. దీంతో యువకులు ఆందోళనకు దిగారు. వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు ఏవీ చేయలేదంటూ వాళ్లంతా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. చూస్తున్నాం, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ చెరువు వద్ద యువకులు ఆందోళనకు దిగారు. క్రేన్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రేన్ సిబ్బంది వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా కింద పడేశారు. దీంతో యువకులు ఆందోళనకు దిగారు. వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు ఏవీ చేయలేదంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ పవన్, ఏం జరిగింది? సరూర్ నగర్ చెరువు వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఒక వినాయక విగ్రహాన్ని వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చెప్పేసి కొంతమంది మండపాల నిర్వాహకులు ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ నినాదాలు కూడా చేస్తున్నారు. ఏం జరిగింది యాక్చువల్లీ? సరూర్ నగర్ యొక్క వినాయక నిమజ్జనం వద్ద ఒక్కసారిగా యువకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చూస్తే వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో క్రేన్ లో యొక్క సిబ్బంది సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడము, నిర్లక్ష్యంగా యొక్క వినాయకుడిని క్రేన్ ద్వారా ఎక్కించుకొని దాని తర్వాత కింద పడేయడంతో యువకులు తీవ్ర ఆందోళన కూడా చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తో పాటు క్రేన్ సిబ్బందికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే ఏర్పాట్ల పైన దీనికి సంబంధించి పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే వారి వద్దకు చేరుకొని సముదాయించే పనిలో ఉన్నారు. ఎందుకంటే తాము యొక్క పూజలు చేసి ఇలా నిమజ్జనానికి వస్తే మాత్రం క్రేన్ సిబ్బంది మాత్రము వారి కింద వినాయకుడిని పడేయడము చాలా అవాంఛనీయం అని చెప్పి కూడా దీనికి సంబంధించి వారు యొక్క యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము పోలీసులు ఇప్పటికే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారికి సముదాయించే పనిలో ఉన్నారు. అయితే ఎందుకంటే ఇప్పటికే యొక్క నిమజ్జన ఘట్టం సంబంధించి ఒక ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇలాంటి అపస్థితి ఇంకా చోటు చేసుకోకుండా చూసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హామీ ఇస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము యువకులను మాత్రం సముదాయించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే క్రేన్ సిబ్బంది కూడా వారికి సారీ చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే తాము నిర్లక్ష్యంగా వివరించలేము, ఒక్కసారిగా దీనికి సంబంధించి ఒక వినాయకుడి కింద పడిపోయిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. ఓకే పవన్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతమంది గణనాథులు నిమజ్జనం అయ్యారు ఏమైనా చెప్తూ ఉన్నారా పోలీసులు? ఎలా సాగుతోంది ప్రస్తుతానికి? అక్కడ ఏర్పాట్లు అవి ఎలా చేశారు? ఏంటి సిచ్యువేషన్? అయితే ప్రజెంట్ మాత్రం ఈ యొక్క వినాయకుల యొక్క నిమజ్జనాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కావచ్చు, రేపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఒక్కొక్క వినాయకుడు కూడా యొక్క గంగమ్మ ఒడికి కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు కావడంతో వినాయకులంతా కూడా నిమజ్జనానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి యువకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరో పోలీసులు కూడా ఖచ్చితమైన భద్రత కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రం ఓవరాల్ చూస్తే సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఎలాంటి అపశృతి మాత్రం చోటు చేసుకోలేదు. కానీ దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు గట్టి నిఘా ఏర్పాటు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.